back to our channel Janos Tech. ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం మరొక కొత్త అప్డేట్ గురించి తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్. సో అప్డేట్ చేయడం ద్వారా మనకు చాలా మంచి ఇన్సెంటివ్స్ అయితే రాబోతున్నాయి. సో ఆ సర్వీస్ ఏంటి, వచ్చిన అప్డేట్ ఏంటి అనేది తెలుసుకోవడానికి ముందు నాది ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి. ఎప్పటిలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ బటన్ ప్రెస్ చేసి నోటిఫికేషన్లో ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ఇది CSCEGO నుంచి వచ్చినటువంటి అఫీషియల్ ట్వీట్ అనమాట. సో చూడండి ఇక్కడ, గ్రేట్ న్యూస్ ఫర్ ఆల్ VLS, నౌ బుకింగ్ డిస్కౌంటెడ్ ఫ్లైట్ టికెట్స్ ఫ్రమ్ ద CSC పోర్టల్. ఓకే, సో అమేజింగ్ ఇన్సెంటివ్స్ ఆన్ ఫ్లైట్ బుకింగ్స్, సో విజిట్ cscsafar.in. ఓకే, చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకు CSC సఫార్లో మనం ఫ్లైట్ టికెట్స్ కనుక బుక్ చేసినట్లయితే మనకు డిస్కౌంటెడ్ ప్రైస్లో వస్తున్నాయి. అదేవిధంగా మనకి ఇన్సెంటివ్స్ కూడా రాబోతుంది అనమాట. సో ఇక్కడ ఇన్సెంటివ్స్ ఇవ్వడం జరిగింది చూడండి. డొమెస్టిక్ ఫ్లైట్స్కి అయితే మినిమం 200 రూపాయల నుంచి మ్యాక్సిమం 1000 రూపాయల వరకు మనకి ఇన్సెంటివ్ అయితే రాబోతుంది. అలాగే ఇంటర్నేషనల్ ట్రిప్ అయితే 200 నుంచి 1500 వరకు మనకు ఇన్సెంటివ్స్ అయితే రాబోతున్నాయి ఫ్రెండ్స్. ఓకే, సరే మరి ఇది ఏ విధంగా మనం ఫ్లైట్స్ బుకింగ్ చేయాలి అంటే, మనం ముందుగా ఇక్కడ స్టెప్స్ ఇవ్వడం జరిగింది, ప్రాసెస్ ఫర్ బుక్ ఫ్లైట్ అని చెప్పేసి. సో ముందుగా మనం cscsafar.in లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. తర్వాత క్లిక్ ఆన్ సర్వీస్ పైన క్లిక్ చేయాలి. తర్వాత క్లిక్ ఆన్ ఇన్స్టిట్యూషన్ పైన క్లిక్ చేయాలి. తర్వాత కావాల్సిన డీటెయిల్స్ ఎంటర్ చేసి సబ్మిట్ అనేది చేయాల్సి ఉంటుంది. సో నేను అదే విధంగా చేయాలని చెప్పేసి చూపిస్తాను ఫ్రెండ్స్. సో వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను ఫ్రెండ్స్, లింక్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి నెక్స్ట్ పేజ్ ఈ విధంగా ఓపెన్ కావడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు లాగిన్ చేయాల్సి ఉంటుంది. లాగిన్ చేసిన తర్వాత అవర్ సర్వీస్ ఉంది కదా, దీంట్లో ఫ్లైట్ అని ఉంది కదా, ఫ్లైట్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ట్రావెల్ అండ్ బుకెట్ ఉంది, బొటిక్ ఆన్లైన్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. లేదంటే ఇక్కడ మన యూనిమోని అని ఉంది, రెండింటిలో మనం టికెట్స్ అయితే బుక్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ మనకి ఫ్లైట్ పైన ట్రావెల్ బొటిక్ పైన క్లిక్ చేసినట్లయితే నెక్స్ట్ పేజ్ ఈ విధంగా ఓపెన్ కావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీ యొక్క CSC ID షో చేయడం జరుగుతుంది. ఓకే అండి, సో ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు వన్ వే అనేది బుక్ చేయొచ్చు, లేదా రౌండ్ ట్రిప్ బుక్ చేయొచ్చు, మల్టీ సిటీస్ కూడా బుక్ చేయొచ్చు. ఓకే, సో వన్ వే అయితే ఇక్కడ మనకి డీటెయిల్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో డిపార్చర్, ఎక్కడి నుంచి మనం బయలుదేరుతున్నారో కస్టమర్ యొక్క డీటెయిల్స్ ఇవ్వాలి. అలాగే ఎక్కడి నుంచి రిటర్న్ అవుతున్నారో, ఎక్కడికి వెళ్తున్నారో ఆ యొక్క డీటెయిల్స్ అనేది ఇక్కడ ఇవ్వాలి. ఇక్కడ డేట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇక్కడ ప్యాసింజర్ డీటెయిల్స్ అనమాట. అడల్ట్స్ ఎంతమంది, చిల్డ్రన్స్ ఎంతమంది అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇక్కడ క్లాస్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఎకానమీయా, బిజినెసా, ప్రీమియం ఎకానమీయా, లేదా ఫస్ట్ క్లాస్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ప్రిఫర్డ్ ఎయిర్లైన్, మనం ఏదైనా పర్టికులర్గా ఒకే ఫ్లైట్ అంటే ఎయిర్ ఇండియా, లేకుంటే ఇండిగో, లేదంటే ఇలాంటి ఫ్లైట్స్ ఉంటాయి కదా, సో వాటికి ఏదైనా ప్రిఫర్డ్ ఉంటే అది సెలెక్ట్ చేసుకుని సర్చ్ పైన క్లిక్ చేయండి. ఓకే, ఇక్కడ మీకు ఫ్లైట్ అనేది షో చేయడం జరుగుతుంది. తర్వాత ఫ్లైట్ సెలెక్ట్ చేసుకొని ప్యాసింజర్ డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ ఒకసారి మనం బుకింగ్ అనేది రివ్యూ చూసుకొని తర్వాత బుకింగ్ అనేది కన్ఫర్మ్ చేసి పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, సో ఫ్రెండ్స్ ఈ అప్డేట్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Janos Tech.